10 గంటల వరకు మాట్లాడతాను. జాగ్రత్తగా 4 మాటలు దేవుని వాక్యముల నుండి ధ్యానించుకుందాం. గత 2 రాత్రులు మరి సేవకులు మీతో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు పంచుకొని ఉండొచ్చు. ఈ రాత్రి కూడా నేను ప్రశాంతమైన వాతావరణంలో 4-5 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను నా దారిని నేను వెళ్ళొస్తాను. హల్లెలూయా. మీ దారిని మీరు వెళ్తారు కానీ ప్రశాంతంగా వాక్యం విందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒక మాట చూద్దాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు గుర్తుంచుకోవాలి. సహజంగా లేవనెత్తడము అంటే ఎక్కడో పడిపోయాడనే కదా అని అర్థం, అంతే కదా. పడిన వాడిని లేవనెత్తుతాడు. మనిషి ఎక్కడ పడకుండా ఉంటాడా? ఎందులో పడకుండా ఉంటాడంటారా? ఏ టైంలో పడిపోతాడు. ఏవే విషయాల్లో మానవుడు పడిపోయినప్పుడు లేవనెత్తుతారో కొత్త విషయాలేం కాదు, కానీ పాత విషయాలే. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మీకు అనేక పర్యాయములు ఈ వాక్యాలు చదువుతున్నటువంటివే సేవకులు మీతో చెబుతున్నారు కూడా. గనుక ఈ రాత్రి పడిన వాడిని లేవనెత్తుతారు అనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయాలలో ప్రభు మనల్ని లేవనెత్తుతారంటారు ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సహజంగా మనం జనరల్గా వాడే ఒక పదం ఉంటుంది క్రైస్తవులు, అతను పాపంలో పడిపోయాడు అని, అంతే కదా. అతను పాపంలో పడిపోయాడు. పడిపోవడం, పడిపోయినటువంటి వాడిని లేవనెత్తేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఈ లోకంలో ఎవరూ లేరు. దయచేసి గమనించాలి. కానీ ప్రభు అంటారు పాపములో పడినటువంటి వాడిని ఖచ్చితంగా లేవనెత్తడానికి ఆయన వచ్చారు. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వాక్యాలు చూడండి. కాబట్టి అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చెయ్యబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రియులారా, మీరు గమనించాలి. ఇక్కడ ఒక పాపము నుండి మనుషుడు తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు. పడడం తేలిక, కానీ పాపము నుండి లేవడం మాత్రం చాలా కష్టమైన పని. దీనికి యేసు ప్రభువారు మాత్రమే ఎలా లేవనెత్తారు అంటే ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. ఈ పాపం మనుషుడిని ఏలుతున్నప్పుడు పాపం ద్వారా వచ్చే జీతం ఏంటో మనందరికీ తెలుసు. అది లాస్ట్, మరణం అనేటువంటిది లాస్ట్. ముందు అవమానం, అనారోగ్యం, నష్టాలు, అనారోగ్యాలు, చివరిలో మరణం. పాపం అంత టేస్టు లేదు. దాన్ని అనుభవించేటప్పుడు, దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు అసలు ఎందుకు పుట్టానా భూమి మీద అనిపిస్తుంది. అంత ఘోరమైన శిక్ష వస్తుంది పాపానికి. కనుక పాపముతో ఎవరు చెలగాటం ఆడకూడదు. యేసు ప్రభువారు రాత్రి అంతా ఆ కొండ మీద, ఒలివ కొండ మీద ప్రార్థన చేసుకొని తెల్లవారిన తర్వాత ఆయన దేవాలయం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అటు నుండి ఒక గుంపు జనాన్ని తరుముకుంటూ వస్తున్నారు.
ఒక గుంపు జనం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటా అని నిదానించి చూస్తే ఒక యవనస్తురాలుని ఊరందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా రాళ్లతో కొట్టు తరుముకుంటూ వస్తున్నారు. పాపం ఆ అమ్మాయి మరి ఏం చేసిందనేటువంటిది మనందరికి ఇప్పటికే అర్థమైంది. ఆ అమ్మాయిని రక్షించమని చెప్పిన వాడు కానీ, పోనీలే వదిలేయమని చెప్పినటువంటి వాడు కానీ ఒక్కడూ లేడు. ఎందుకంటే అంత క్రూరంగా రాళ్లతో కొడుతున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు వెనకాల పడిపోయిందట. ప్రభు వెనకాల పడిపోయినప్పుడు కాస్తంత ముందు రాళ్ల దెబ్బలు ఆగినాయి, ముందు ఉపశమనం దొరికింది. పరిగెత్తుకుంటూ వచ్చిన తల్లికి, ఆ అమ్మాయికి రాళ్ల దెబ్బలు ఆగినాయి. మనుషులకి జాలి, దయ, కనికరం ఏమీ ఉండదండి. కొన్నిసార్లు మనం ఆలోచిస్తే అలా కొట్టేస్తారు, ఇంకంతే. ఈ అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు అని ప్రభు అన్నట్లుగా వారి వైపు చూశాడు అని మన మోషే ధర్మశాస్త్రం చెప్పింది. ఈ అమ్మాయి విచారము చేస్తుండగా మేము పట్టుకున్నాం. మరి నువ్వేంటావు అన్నారు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు? చెప్పమంటాడా? ఉపదేశకుడా, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ పొలాల దగ్గర నువ్వు ధర్మశాస్త్రాన్ని తప్పావు కదా అని రాసి ఉండవచ్చు. అందుకనే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అక్కడ నుండి నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలారు? పాపి అయిన మానవుడు, స్త్రీ. శిక్షించడానికైనా రక్షించడానికైనా అర్హత కలిగిన ఒకే ఒక్క రక్షకుడు ఆయన మిగిలి ఉన్నాడు. ఇప్పుడు ఆయనే నోరు తెరిచి మాట్లాడుతున్నారు ఆమెతో. ఆ మౌనంగా ఉంది. అమ్మా, నిన్నెవరో శిక్షించలేదా అని అడిగాడు. బా, ఏమి కమ్మన పిలుపండి. మనం సైతం ఎవరైనా ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తుండగా దొరికిందనుకో ఏమంటాం? చెప్పు తెగిద్ది, పళ్ళు రాలిపోతాయి. మనిషివా పశువా అంటామా లేదా? మగవాళ్ళని పెద్దగా తిట్టరు కానీ ఆడవాళ్ళని తిడతారు. ఆ బ్యాచ్ కూడా అదే. అర్థమవుతుందండి. ఈ రోజుల్లో వాళ్ళు ఏకమైపోయారులేండి. పెద్ద లెక్కేం లేదు. నాకు ఎందుకు వచ్చిన వాళ్ళే అలా అటు విషయాలు వెళ్ళను. మీరేనా సీరియస్గా ఉన్నారు? కొంచెం ప్రశాంతంగా ఉండండి. హల్లెలూయా. ఈ అమ్మాయిని, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా నాన్న అని అడిగితే, ప్రభువా నన్ను ఎవరూ శిక్షించలేదు. ఎందుకంటే రావాల్సిన ఆయన దగ్గరికి వచ్చింది కదా, చేరుకోవాల్సిన దేవుని దగ్గరికి చేరుకుంది కదా. అయితే తల్లి, నేను కూడా నిన్ను శిక్షించను, నీకు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు పాపం చేయి అన్నాడా? చెప్పలేడ్డాయా? నేను కూడా శిక్షించను, ఇక నీ ఇష్టం, ప్రొసీడింగ్ వెళ్ళు, ఎగబడి ఊరి మీద అన్నాడా? అమ్మా, ఇక పాపం చెయ్యొద్దు, నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. శిక్షించను అంటే ధర్మం ఒప్పుకుంటుందా? హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? శిక్షించమని చెప్పింది. మరి ఏంటి శిక్షించను అంటాడు అంటే అందరిని విచ్చలవిడిగా తిరగమనా? కాదు. ఇక్కడ ఒక మాట చెబుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యములు ఏముంటుందంటే, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఇప్పుడు యేసు ప్రభు వస్తూ ఆయన్ని భూమి మీదకి ఏం తెచ్చాడు? కృప సత్యమును తెచ్చాడు. ఇప్పుడు ప్రభుతో ఎవరున్నారు? కృప సత్యము ఉంది. సత్యం అంటే పాపిని శిక్షించేదే సత్యం, అంతే కదండి? హల్లెలూయా. సత్యం అంటే పాపి అని తేలిస్తే అతను శిక్ష రావాలి, అదే సత్యం. కృప అంటేనే క్షమించమనేదే కృప. ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు ప్రభు. ఇప్పుడు వస్తూ అది తీసుకొచ్చాడు. మీలో చాలామంది అనుకున్నారు బుర్తక్కువళ్ళు, యేసు ప్రభు వస్తూ అష్టైశ్వర్యాలు తెచ్చాడేమో. నీ బొందేం కాదు, ఇక్కడే ఉన్నాయి అన్నీ. ఏమనుకోమాకండి. నీకు కావలసినవన్నీ భూమిలోనే
ఎప్పుడో దాచిపెట్టాడు. స్తోత్రం చెప్పాలి. ఇంకా కొత్తగా ఏం తేవాల్సిన అవసరం లేదు. పొద్దునే మర్యాదగా లేచి 5 గంటలకల్లా లేచి నీ జాబుకో, ఉద్యోగానికో, వ్యాపారానికో, పనికో, పొలానికో వెళ్తేనే బాగుపడతావు. అంతేగాని ఇంట్లో కూర్చొని ఓ యేసు ప్రభు నన్ను ఆశీర్వదించు, దించు దించు అని ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఏమంటారు మీరు? హల్లెలూయా. అడెవడో ఈ మధ్య జోకండి, పల్లెటూరులో చెట్టు అరుగు ఉంటుంది కదా, ఆడికెళ్ళి నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావని మొహం దగ్గర నోరు దగ్గర మైకి పెట్టాడు. పెడితే ఆయన ఏమన్నాడంటే, ఆ కుర్రాడు నేను మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఓకే, ఇంకా కారు కొనాలనుకుంటున్నాను, ఇంకా ఒక పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను, ఇంకా మరి మూసుకొని పనికి వెళ్ళి అన్నాడు. ఇంకా అర్థమైందా? ఇప్పుడు దాకా మరి ఎందుకని కూర్చున్నావు? మూసుకొని పనికి ఎల్లు, అప్పుడే ఎన్ని సాధిస్తావు అన్నాడు. అంతేగాని ఏడ కూర్చొని కలల కంటే పగటి కలలు కుదరదు. ఎందుకంటే ప్రపంచమంతా భూమిలో ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ బ్రతుకుతుంది. ఈడేం కొత్తగా సాధించలేదు, అవునా కాదా? ఏంటండి నాకు అర్థం కాదు. మీరు అంత పెద్ద మేధావుల్లా చూస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు కట్టాం, కంకర ఎక్కడదే? మన బాబుదా? భూమిలో నుంచి వచ్చింది. ఇసుక ఎక్కడదే? భూమిలో. ఈయన ఎక్కడదే? వీడు సంపాదించింది ఏందో చెప్పు నాకు. వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉంది. వర్షం పడిపోతే ఏం చేసుకుంటాం? గడ్డన్న పండిద్దా పశువులకి? వర్షం ఆశీర్వాదం కదా. బంగారం ఎక్కడుంది? ఎండి ఎక్కడుంది? రాగి. ఈడేమన్నా పైనుండి ఏమన్నా తెచ్చాడా? కావాల్సిందంతా భూమిలోనే ఉందిరా బాబు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకొని బ్రతుకొని ఎప్పుడో ఇచ్చాడు. ఇక పరలోకం నుంచి రావాల్సింది ఏమైనా ఉందంటే కృప, సత్యం. అయ్యే కొరచగా ఉన్నాయి ఇక్కడ. స్తోత్రం చెప్పాలి. సత్యం భూమిలో లేదు, కృప అంతకంటే లేదు. ఆయన వస్తూ ఈ రెండింటిని తెచ్చాడు మానవుడి కొరకు. అది ఏ దేవుడు అనబడుచున్న వాడి దగ్గర లేదు. ఒకే ఒక్క దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనే సత్యమును కృపను వెంట పెట్టుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఊరికే చెప్పలేదు. మాటలకు ఒట్టి మాటలకు చింతకాయలో, మంత్రాలకు చింతకాయలు రాలమంటారు. ఒట్టి మాటలు కాదు అక్కడ చెప్పింది, గట్టి మాటలు చెబుతున్నాడు. నేను కూడా నిన్ను శిక్షించను కానీ సత్యం ఏమన్నదో తెలుసా? ప్రభువా, నువ్వు సత్యవంతుడివి, న్యాయవంతుడివి, ఈ పాపిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంటుంది. ఏంటది? సత్యం. ఎందుకంటే ఈ పాపి స్థానంలో ప్రపంచాన్ని చూడండి. ఒక్క సింగిల్ ఆ అమ్మాయిని ఒక్కదాన్ని అక్కడ చూడొద్దు. నిన్ను నన్ను కూడా పాపిలోనే ఉన్నాం. స్తోత్రం. కాకపోతే మనం బుల్లి పాపలు. ఆ అమ్మాయి పాపులు కాదా మీరు? మరి పాపులు అంటే ఏంటన్నాడు చూస్తున్నాను. ఏంటండి అది కాదు. గొర్రెకి పిల్ల పుడితే ఏమైంది? బర్రెకి పిల్ల పుడితే, కుక్కకు పిల్ల పుడితే, పందికి పిల్ల పుడితే, త్రాసుబాంకు పిల్ల పుడితే, మరి పాపికి పిల్ల పుడితే, పాపి పిల్ల మనం ఎవరమే? పాపి పిల్లలం కదా. హల్లెలూయా. మన వ్యవహారమే పాపి. ఇక్కడ పరిశుద్ధుల్లా కూర్చున్నాం కదా మాతో సహా. రెండో వాడు ఒకడు ఉంటాడు లోపల. తెలుసా మీకు ఆ విషయం? అంతరంగములో పైకి కనపడుతుంది ఒకడు, అంతరంగములో ఉన్నటి వాడు ఇంకొకడు. వీడిని మార్చడానికి ప్రభు వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. పైకి అందరూ తెల్ల బట్టలు వేస్తారు, ఎర్ర బట్టలు వేస్తాడు, నల్ల బట్టలు వేస్తాడు. బట్టలు మారుతాయి. ఏం మారాలి ఇప్పుడు? హృదయాలు మారాలి. అంతే కదండి. మతం కాదు మారాల్సింది. ఇప్పుడు ఈ సత్యం ఏమంటుందంటే ఆ అమ్మాయిని శిక్షించమంటది. కృప ఏమంటుందంటే, దేవా నువ్వు అత్యంత కృపగల దేవుడివి, శాంతమూర్చివి, దయచేసి పాపిని కరుణించమంటది. ఇప్పుడు ఎవరి మాట వినాలి? మీరు చెప్పండి తల్లులారా. కృప మాట, సత్యం మాట ఎవరు చెప్పరేంటి? నాకు అర్థం కాదు. మాటలు రావా ఏంటమ్మాయి? కృప మాట.
సత్యం మాట, కృప మాట. ఓకే, ఇప్పుడు ఎవరో కృప మాట అలా అన్నారు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ ఆయన ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి, అమ్మా ఏది నేను ప్రార్థనకి వెళ్ళేసరికి దాన్ని తెచ్చామన్నాం అనుకో, కృప కృప మౌనంగా ఉండు కృప అంటాడు. తెక్క కుదిరిద్ది అప్పుడు, అంతే కదండి. సరే, నువ్వు వెళ్ళేసరికి ఒకడు ఎవడో దొంగోడు వచ్చి శుభ్రంగా మూటలు కడుతున్నాడు, ఒరే అన్నావు అనుకో, కృప వెళ్ళు క్షమించుకో అంటాడు అనుకో, ఏం చేయాలి ఇప్పుడు? వినాలి, కృపని వ్యర్థపరుచుకునేవారు ఉంటారు. ఇప్పుడు సత్యం మాటినాం అనుకో, చిన్నల మొదలుకొని పెద్దల వరకు అక్కడ ఎవడో లేడు. కానీ చిన్నల మొదలుకొని పెద్దల వరకు మరణమునకు తగిన వారే. ఇప్పుడు ప్రభు చేసిన పని ఏమిటంటే, కృప, ఖచ్చితంగా ఆ పాపిని నేను క్షమిస్తాను, శిక్షించను. ప్రభువా శిక్ష, సత్యం, శిక్షిస్తాను, పాపిని శిక్షిస్తాను. కానీ పాపిని కాదు, పాపమునకు శిక్ష విధిస్తాను. ఎక్కడా? నా శరీరమందు పాపమునకు శిక్ష విధిస్తానన్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక మీరు మొదటి నుంచి 4-5 వాక్యాల వరకు చదివితే, ఆయన కుమారుడిని పాప శరీర ఆకారముతో పంపి పాపమునకు శిక్ష విధించాడట. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ఇప్పుడు గమనించాలి, పాపం చేసింది ఎవరో? మనం. శిక్ష విధించుకుంది ఎవరో? సృష్టికర్త అయిన దేవుడు. ఇప్పుడు రక్షింపబడి సేవ అయింది ఎవరో? అందుకు ప్రపంచం ఈరోజు యేసు ప్రభు వెంటబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దని ఏమండి చక్రవర్తులు అడ్డుపడుతున్నారు, రాజ్యాలు అడ్డుపడుతున్నాయి, చట్టాలు చేస్తున్నారు. నువ్వేదైనా చేసుకో, మాకు ఆయనే కావాలంటున్నారు మనుషులందరూ. రాజులకి గుండెలు వణికిపోతున్నాయి, అధికారులకు గుండెలు వణుకుతున్నాయి. ఎందుకో తెలుసా? లోకం ఆయన వెంట వెళ్ళిపోతుందని. స్తోత్రం చెప్పాలి. తెలుసా మీకు ఆ విషయం? మీరేదో మీ చుట్టూ ఉన్న 4 ఇళ్ళు చూసి, అయ్యి బాబా యేసు ప్రభు పని, క్రైస్తవ్యం పని అయిపోయిందని. ఎవడు చెప్పాడు క్రైస్తవ్యం పని అయిపోయిందని? 2000 సంవత్సరాలు ముందు నుండి, 2000 సంవత్సరాల నుండి ఇదే అడ్డు వస్తుంది క్రైస్తవ్యానికి. కానీ ప్రజలు యేసుని విడిచిపెట్టట్లేదు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు పాప్యా పరిశుద్ధురాల? మీరు చెప్పండి, పాప్యా? హల్లెలూయా. ఎవడైనా పాపి అంటే వాడు బురతకోడని అర్థం. ఇప్పుడు నా మీద 100 కేసులు ఉన్నాయండి, నేను దోషిని. నేను వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష అడుక్కున్నాను. ఆమె నన్ను కరుణించి క్షమించేసి ఒక పత్రం మీద సంతకం చేసేసింది. ఇప్పుడు నేను ఎవడైనా దోషి అన్నాడంటే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు? ఇప్పుడు నేను దోషిని నువ్వెవడో ఎట్లా చెబుతావు? నాకు రాష్ట్రపతి గారు చెప్పింది నువ్వు నిర్దోషివి అని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చిన్న పాపి మొదలుకొని పెద్ద పాపి వరకు క్షమాభిక్ష ఒక రాష్ట్రపతికి అధికారం ఉన్నప్పుడు, ఏమండి సృష్టికర్త అయిన దేవుడికి అధికారం లేదా? ప్రాణం పెట్టిన వాడికి అధికారం లేదండి. అందుకని క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధియు లేదు. నిన్ను పాపము నుండి లేవనెత్తి నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగిన దేవుడే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, దందిపోటులు మారారు, దోపిడీదారులు మారారు, ఏమండి నీతిమంతులు మారారు, అనీతిమంతులు మారారు. స్తోత్రం చెప్పాలి. నిజమైన దేవుడు కావాలనుకున్న నిష్ఠ కలిగిన నీతిమంతులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి వారి యొక్క కొరతలను తీర్చారు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. అయ్యగారు కొర్నేలు దగ్గరికి వద్దాం. కొర్నేలు నీతిమంతుడు,
ధర్మకార్యాలు చేసేవాడు, ప్రార్థనాపరుడు. ఏమండి, అతని ప్రార్థన డైరెక్ట్గా పరలోకానికి చేరిందని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఇంత పెద్ద నీతిమంతుడిని పట్టుకొని, అయినా నీకు యేసును గురించిన వార్త నీకు అవసరమై ఉంది, పేతురుని పిలిపించుకోమన్నాడు. స్తోత్రం చెప్పాలి. పేతురు వచ్చి ఎవరి గురించి చెప్పాడు? అంతే, ఆయన శిలువను గురించి, ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఆయన రెండవ రాకడ గురించి చెప్పేశాడు. దాన్ని విశ్వసించాడు. అతని యొక్క నీతి పరిపూర్ణమైంది. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. ఆయన లూకాసు సువార్త 9వ అధ్యాయం 11వ వాక్యం ఒక్క మాట చూడు తల్లి. దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థత పరిచెను. హల్లెలూయా. బాబు అందరు వినాలి. ఇక్కడ ఇప్పుడు మనందరికి స్వస్థత అవసరమా? కొందరికి అవసరమా? రోగులైన వారికి స్వస్థత అవసరం. రాజ్య సువార్త అందరికీ అవసరం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఒక 10% స్వస్థత అవసరమేమో. 90 మందికి ఏం అవసరం? రాజ్య సువార్త. ఇప్పుడు సభలలో ఏం జరగాలి? అందరికీ రాజ్య సువార్త. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 2 తప్పులు చేస్తున్నాం. హల్లెలూయా. చెబితేనేమో రాజ్య సువార్త చెబుతాం, స్వస్థతలు లేవు, స్వస్థత ప్రార్థనలు లేవు. లేదు అంటే రాజ్య సువార్త ఒక్కటే చెప్పుకొని స్వస్థత లేకుండా వెళ్ళిపోతాడు. లేదంటేనేమో ఓన్లీ స్వస్థతలే. వీళ్ళు వచ్చేవాళ్ళు కూడా స్వస్థతలే. అదిగదిగో బెల్లం పెడతారంట, అదిగదిగో సున్నం పెడతారంట, అదిగదిగో నూనె ఇస్తారంట, అదిగదిగో ఆ కొబ్బరి నూనె ఇస్తారంట. ఇదే బ్యాచి. తప్పు కదా ఇవి? అవునా కాదా? ముందు రాజ్య సువార్త, స్వస్థత పడినా మరల వాడు చస్తాడుగా, మరలా వచ్చిందిగా రోగం. హల్లెలూయా. ఒక్కసారి యేసు ప్రభు వారు స్వస్థత పరిస్తే జీవితంలో రోగాలు రావన్న పాస్టర్ గారు చూపించండి. లాజరు బ్రతికాడు, మళ్ళీ చచ్చిపోయాడా లేదా? చచ్చే శరీరాన్ని గురించి ఎందుకు అంత ప్రాధాన్యత? హల్లెలూయా. మొదట నా నీతిని, రాజ్యాన్ని ఎత్తకండి. ఓకే, అది అనవసరం, పక్కన పెడదాం. ఇక్కడ స్వస్థత అవసరమైన వారిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అంటే రోగాల నుండి పైకి లేవనెత్తాడు. ఆమె ఎవరో పాపం 12 సంవత్సరాల నుంచి వ్యాధి, ఏమండి, దేగుతూ వచ్చింది. ఎందుకంటే నిలబడి వెళ్ళడానికి ఆమెకు శక్తి లేదు. ఆ కాళ్ళ సందుల్లో నుంచి వెళ్ళి, ఎందుకంటే మనుషులు మామూలు ఏదైనా 2 రోజులు కానీ అన్నం లేకుండా రొట్టె ముక్కలు అక్కడ వేస్తే ఉంటుందండి? మామూలుగా ఉండదండి. ఎక్కడ దాకా ఎందుకు? ముందందుకున్నటువంటి బాటిలే ఎంతటి వ్యాధిగ్రస్తులకైనా స్వస్థ ఇచ్చిందని 4 బాటిల్ ఇక్కడ పెట్టాలి. కొబ్బరి నూనె బాటిల్ ముందు ఎవడందుకుంటాడో వాడికే స్వస్థ వచ్చిందని. బాటిల్ ఒక్కడి చేతికి అన్నదండి, చచ్చిపోయి ఉంటారు ఇక్కడ జనం. ఎందుకంటే తొక్కిసినట్టండి బాబు. అలాంటి యేసు ప్రభువారు ఎలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా స్వస్థత ఇవ్వలేని అద్భుతాలు ప్రభు కాలంలో జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ దాకేందుకు ఈనాటికి ఇంత వైద్యం డెవలప్ అయినా, ఇంత అభివృద్ధి చెందిన ఈనాటికి కొన్ని వ్యాధులు యేసయ్య దగ్గర మాత్రమే బాగుపడుతున్నాయి. స్తోత్రం చెప్పాలి. ఇంకెక్కడ కాదు. డాక్టర్ల వల్ల కాని జబ్బులు యేసయ్య దగ్గరే బాగుపడుతున్నాయి. అందుకే ఇప్పటికీ స్వస్థత ప్రార్థనలు నిలబడి ఉన్నాయి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెబుతాను. ఇక్కడ ఎవరు ఎలాంటి వ్యాధిగ్రస్తులున్నా, ప్రభువా నాకు స్వస్థత అవసరం తండ్రి అంటే, నిన్ను స్వస్థత పరుచుటకు ఆయన హస్తమును చాపే ఉన్నాడు. హల్లెలూయా. ఒక ట్రైన్లో
ఒక ట్రైన్లో ఒక పెద్ద ఆయన, ఒక 60 ఏళ్ళు ముసలాయన సువార్త కరపత్రాలు పంచుతున్నాడు ఒక భోగిలో. అందరికి ఇచ్చుకుంటూ వస్తూ ఒక మహాతల్లి అక్కడుంటే ఆమెకిచ్చాడు. ఆమెకిచ్చిన వెంటనే గబా గబా ఇది చింపేసి పట 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 జుట్టు పట్టుకొని కొట్టేస్తుంది. ఆయన పెదిమంతా పగిలిపోయింది, రక్తం వచ్చేస్తుంది, ఇడిచిపెట్టట్లేదు. వాళ్ళు వచ్చి అమ్మా విడిచిపెట్టమ్మా అని అంటుంటే కూడా చంపేస్తాను సార్ నాకు ఇచ్చామంటే ఎవడెవరో నువ్వు అని కొట్టి నెట్టుకుంటూ వెళ్ళి ఆ బాత్రూమ్ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళి డోర్ దగ్గర తీసేసి డోర్ వేసి వచ్చేసింది. ఏసీ భోగి అది. కాసేపు ఆగిన తర్వాత దిమ్మరకు పోయి ఆయన మరలా వచ్చి మొహం కడుక్కొని మరలా వచ్చాడు ఆ భోగిలోకి. మొండోడు, హల్లెలూయా. ఈ మొండోడు మరలా వచ్చి మరలా కరపత్రం తీసుకెళ్ళి అందరికి ఇస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఇందాక చింపింది కదా, మరలా ఇచ్చాడు. మరలా ఈసారి అట్లా కాదని ఇక కొట్టబోతుండేసరికి ఆ పిల్లవాడు వాడున్నాడు కదా, ఆ కొడుకున్నాడు అంతోడు, 12-13 సంవత్సరాల పిల్లోడు. ఆడు మమ్మీ కొట్టద్దు మమ్మీ అన్నాడట. కొట్టద్దు మమ్మీ అని అరిసిన వెంటనే ఈమె అందరూ చూస్తుండగానే ఆయన కాళ్ళ మీద పడిపోయి అయ్యో నన్ను క్షమించు అని ఏడుస్తుంది. భోగిలో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇందాకేమో మనందరం కొట్టొద్దంటే కొట్టింది, వాళ్ళ కొడుకు కొట్టొద్దు మమ్మీ అనగానే ఆగింది కాక ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. ఏమ్మా మేమందరం చెప్పేది మనుషులం కదా, పెద్ద అయినా వయసుకైనా ఇలువివు, ఎందుకలా కొడుతున్నావు అని మేమందరం చెప్పాం. భోగిలో వాళ్ళందరం ఎందుకంత కోపం గర్వం, నీ కొడుకు చెబితే ఇంతవా ఇంత లేడాడు అని అన్నారు. అయ్యా అది కాదు బాబు, నా కొడుకు ఎప్పటి వరకు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్. ఇప్పటి వరకు నా కొడుకు మూగోడాడు, మూగోడికి ఫస్ట్ సారి మాటలు వచ్చినాయి బాబు, ఈయన దేవుడు పంపిన మనిషి బాబు అని ఆయన కాళ్ళ మీద పడిపోయిందట. మీకు అర్థమైందా? స్తోత్రం చెప్పగలరు ఒకసారి? ఇదేమి కట్టు కథలు కాదు, బాహుబలి కథలు అంతకంటే కాదు, రియల్గా జరిగిన సంగతులు ఇవన్నీ. అర్థమవుతుందా? పిచ్చి మాటలు కాదు. ఇప్పటికీ నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. మా చర్చిలో ఒక ఆమె అన్నిరాలండి. వాళ్ళ తమ్ముడు మా చర్చికి వస్తాడు, ఆమె రాదు, వాళ్ళ బావగారు కూడా రాడు. ఆమెకేదో గుండె నొప్పి అంటే గుంటూరులో చూపించారు, గుంటూరులో బాగోలేదు, హైదరాబాద్కు తీసుకెళ్లారు. హైదరాబాద్లో ఏం చెప్పారంటే ఈమెకి బైపాస్ సర్జరీ జరిగించాలన్నారు. బైపాస్ సర్జరీ ఎంజియోగ్రామ్ చేసి ఖచ్చితంగా బైపాస్ సర్జరీ పడింది. కాకపోతే అప్పట్లో వాళ్ళకి ఆరోగ్యశ్రీ లేదు, 5 లక్షలు ఖర్చు అయిందని చెప్పారంట. వాళ్ళ దగ్గరేమో ఉన్న డబ్బులన్నీ కాజేసుకున్నారు, వ్యాపారంలో పాడైపోయారు. ఒక్క ఇల్లు ఉంది అంతే, ఇది జరిగి 10 ఏళ్ల క్రితం. ఆ ఇల్లు 15 లక్షలు 16 లక్షలు పోయింది. సరే ఈ 5 లక్షలు తీసుకుని వెళ్ళడానికి ఇల్లమ్మి, పిల్ల ఆల్రెడీ పెళ్ళికి ఉంది, అయినా తప్పక భార్యని బ్రతికించుకోవాలి కదా, ఇల్లమ్మి ఒక 5 లక్షల రూపాయలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే, అక్క ఒక్కసారి పాస్టర్ గారు ఇక్కడే ఉన్నాడు, మనం వెళ్ళే రూట్లోనే చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్దామా అని అంటే, సరేరా వెళ్దామని వాళ్ళ తమ్ముడిని తీసుకొని వాళ్ళ బావ ఆయన వచ్చారు. నేను చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇవన్నీ చెప్పాల, నాతో పాస్టర్ గారు మాకు గుండె నొప్పి హాస్పిటల్కి వెళ్తున్నామంటే నాకు ఎన్ని ఆపరేషన్లు నేను చెప్పలేదు, కానీ అప్పుడు చిన్న ప్రార్థన చేశాను, తండ్రి ఈమెకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరే స్వస్థపరచండి నాయన, ఈమెకి విశ్వాసం రావాలంటే నువ్వు ఏదన్నా కార్యం చెయ్యి బాబు అనేదో మనం చేస్తాంగా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసి పంపించాను.
ఆడికి వెళ్ళిన తర్వాత మరలా ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి బీపీ షుగర్ అన్నీ చెక్ చేసి ఒకసారి ఆపరేషన్కు ముందు ఎంజియోగ్రామ్ చేస్తున్నారు. మరలా ఎంజియోగ్రామ్ చేసి కరెక్ట్ అయిన బ్లాక్స్ ఎక్కడ ఉంది ఏంటి అని చూస్తారు కదా. మళ్ళీ ఎంజియోగ్రామ్ తీసుకెళ్ళేసరికి ఎంజియోగ్రామ్ చేస్తున్న డాక్టర్ గారు ఆశ్చర్యపోయి నోటి మాట పడిపోయినట్టు, హే ఇట్రా ఇట్రా అని తన తమ్ముడు పిలుస్తున్నాడట. ఆ టీవీ దాంట్లో వస్తుంది కదా, అందులో ఏంటి సార్ అంటే, ఏమైందయ్యా ఈ బ్లాక్స్ అన్నీ ఇప్పుడు ఎంత ఉంది కదా, ఇప్పుడు ఇదంతా క్లీన్ అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ చూడ ఎంత చక్కగా జరుగుతుందో. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆపరేషన్ అవసరం లేదయా అని చెప్పి కేవలం మందులు రాసి పంపించాడు. ఇప్పుడు 10 ఏళ్ళు. స్తోత్రం చెప్పగలరా? నేను ఒక్కటే చెప్తాను, నువ్వు దేవుని నమ్మకం ఉంచు, ప్రభువునందు విశ్వాసం ఉంచు, నిన్ను రోగము నుండి ఖచ్చితంగా లేవనెత్తే దేవుడు ఆయనే. బిగ్గరగా చెప్పండి. మాట చెప్పమంటారా? హల్లెలూయా. ఎవరైనా అజ్ఞానంగా ఉంటే కూడా దేవుడు జ్ఞానమునకు లేవనెత్తుతాడని బైబిల్ చెబుతుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 5వ వాక్యం, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అన్నాడు. స్తోత్రం చెప్పాలి. నేను ఒకటే చెబుతానండి, అజ్ఞానమును తొలగించి జ్ఞానమునకు లేవనెత్తువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఒక్కటే చెబుతాను, మీరు జాగ్రత్తగానండి. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా? మీరు అనేక గ్రంథాలు చదవండి, మంచిదే. మీ ఇష్టం వచ్చిన పుస్తకాలు ఏదో చదవండి. ఏదైనా ఒక పుస్తకంలో ఉన్న విషయాలు చెప్పాలంటే మేధావులు కావాలి, అంతే కదా, జ్ఞానవంతులు కావాలి. లెక్చరర్ గారు ఉన్నారు, ఎవరు వాళ్ళు జ్ఞానం కలిగి చదువుకున్నటువంటి వాళ్ళు కావాలి. కానీ పరిశుద్ధ గ్రంథం ఎలాంటిదంటే అజ్ఞానిని జ్ఞానవంతునిగా చేస్తుంది. అది అసలు మూర్ఖుణ్ణి బుద్ధిమంతుణ్ణి చేస్తుంది. అసలు ఈ గ్రంథంలో ఉన్న ప్రత్యేకతే అది. స్తోత్రం చెప్పాలి. ఈ గ్రంథాన్ని తప్పుపడదామని ఎవరైనా చదివితే ఆడిలో తప్పులు పట్టుకుంటుంది ఈ గ్రంథం. ఆయన్ని బుద్ధిమంతులుగా చేస్తుంది. ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా, ఎక్కడెక్కడ యేసు ప్రభువుని తిట్టేవారు, దూషించేటువంటి వారు, క్రైస్తవాన్ని అసహించుకునేటువంటి వారు కూడా బైబిల్ చదువుతున్నారు. హల్లెలూయా. నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ స్వామీజీ గారు వచ్చారు. వచ్చి నా దగ్గర నుంచి 100 బైబిల్లో కావాలని అడిగాడు. నన్ను 100 ఏం చేస్తారు సార్ అన్నాను. నేను పంచుతానండి అన్నాడు. ఎందుకన్నాను, ఇంకా అన్నీ మీకు చెప్పకూడదండి అన్నాడు. అయితే నేను ఉచితంగా ఇచ్చేస్తాను, తీసుకొని ఉచితంగా ఇచ్చారు 100 బైబిళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే వచ్చి అడిగాడు 100 బైబిళ్ళు. అర్థమవుతండి. తీసుకెళ్ళి ఏం చేస్తాడంటారు, పంచి చదివిస్తాడు. చదవండి అసలు ఆ విషయం అందులో ఉందిరా అని. హల్లెలూయా. అంత జ్ఞాన గ్రంథం ఇది. ఈ గ్రంథము నిన్ను జ్ఞానమునకు లేవనెత్తే దేవుడు ఉన్నాడు ఈ గ్రంథములో. స్తోత్రం చెప్పాలి. మీలో చాలా మందికి నా ప్రభువా, నా దేవా, నా జ్ఞానం లేదు, నాయన తెలివి లేదు ప్రభువా అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువు నీకు తెలివి వస్తుంది. ఎంత గొప్ప తెలివి అంటే దావీదు ఏమంటాడంటే, నా శత్రువుకు మించిన జ్ఞానము నాకు కలదన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది శత్రువుకు మించిన జ్ఞానం? పరిశుద్ధ గ్రంథముల నుంచి. ఇంకా చెప్పనా, వృద్ధులకు మించిన జ్ఞానము, విశేషమైన జ్ఞానము కలదట వృద్ధాప్యములో ఉన్నవాని కంటే. పరిశుద్ధ గ్రంథం చదివినటువంటి వాడు ఎప్పుడు కూడా అజ్ఞానిగా ఉండలేడు. మా తాతను అడిగాను నేను, ఏమనంటే, తాత చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామంటే, ఎప్పుడు చూసి వచ్చాడో ఈ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారో, ప్రతి ఓడు ఇదొకటి పట్టుకున్నారు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావని. గాల్లో గాలి, ధూళిలో ధూళి. ఎవడు చూసి వచ్చాడు రా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాము, నువ్వు చూసి వచ్చావా, నేను చూసి వచ్చానా అన్నాడు. మా తాతకి 80 ఏళ్ళు ఉన్నాయి.
ఈ బుర్ర తక్కువడు 80 ఏళ్ళకు కూడా చచ్చిపోతే గాలి ధూళి అంటాడు. పాల్తీన్ కవరు, రూపాయి కవరు. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు దాన్ని? భూమిలో అది 500 సంవత్సరాల వరకు అది సజీవంగా ఉంటుందట భూమిలో. అందుకనే అది వద్దు. దాని బదులు మీరు ఏ గుడ్డ సంచులో, ఏ గోని సంచులో వాడని అంటున్నాడు. పాల్తీన్ కవరే 500 సంవత్సరాలు సజీవంగా ఉంటే, ఇంత పెద్ద మేధావి ఆత్మ గాల్లో గాలి, ధూళిలో ధూళి. ఏమన్నా బుర్రుందా? ఇది ఎక్కడో ఒక దగ్గర యుగాలు ఉండాలి. ఇది పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి పిల్లోడిని అడగండి, ఎక్కడికి వెళ్తారంటే మరే మనం చచ్చిపోతే క్రీస్తు నందుండి మృతులైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, మేము పరదేశంలో ఉంటాం. మరి యేసయ్య పరిశుద్ధుల్ని ఎంట పెట్టుకుని వచ్చేటప్పుడు మనము సజీవులుగా ఉంటే మనం కూడా రెప్పపాటును మార్పునుంది ప్రభువుని ఎదుర్కొంటామంట, మనం అక్కడ ఉంటాం అని చెప్పేస్తాడు పాఠంలాగా. హల్లెలూయా. ఇలా ఉంది తాత అంటే, మా తాత అంటాడు, ఓయ్ మాకు కూడా ఉన్నాయి లేవోయ్, మాకు మోక్షానికి వెళ్తాం, మేము కూడా పూల చెట్లకు నీళ్ళు పోస్తాం అన్నాడు. పూల చెట్లకు నీళ్ళు ఇక్కడ ఉన్న 2 చెట్లకు నీళ్ళు పోయేలాగా సస్తుంటే జీవితకాలం అంతా పూల చెట్లకు ఊడిపోతాడు నీళ్ళు అక్కడ. విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? ఆడికి వెళ్ళిన తర్వాత పూల చెట్లకి నీళ్లు పోస్తామంట మనం అనే మాట వినలేదా? అయ్యో, మరి ఏంది కొంతమంది అలా చూస్తున్నారు? ఆ మాట అని అంటాడు, రంభ ఊర్వశి మేనకలు మాకు కూడా ఉన్నారులేవో అన్నాడు. మా తాత అన్న మాట అండి అది. ఆల్రెడీ మా తాతకి 2 భార్యలండి. నేను అన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎగురుతుంటే, వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఆడు ఏం చేస్తుంటావు అన్నాను. అవన్నీ ఎవడు చూసి వచ్చాడు రా, అందరు పెద్దలు అనుకుంటుంటే మనం అంటున్నాము అన్నాడు. ఆ రాత్రి కల వచ్చింది, నేను ప్రార్థన చేసి వెళ్ళాను. ఓ పెద్ద అగాధం ఉందంటండి ఆయన కలలో. ఇది ఆ అగాధంలో పెద్ద కేకలు, బొబ్బరింతలు వినిపిస్తున్నాయి. దాన్ని దాటడానికేమో ఎవడ చేత కావటం లేదు. వెళ్ళినట్లే అసలు చూడకుండా అందులో పడిపోతున్నాడట. ఎలా దాటాలరా నాయనా అని చూస్తున్నాడు ఆయన. అవతలకు తప్పించుకుంటే అవతల బాగుందట, చాలా బాగుంది అవతల, కానీ అగాధంలోనే మనుషులు పడిపోతున్నారు. ఈయన అలా జాగ్రత్తగా చూస్తే ఒక సిలువు కొయ్యి ఉందట దానికి దీనికి. మనం తాటి పద్దేస్తాం కదా కాలువకి, అలాగూ ఈయన చేతిలోనేమో కర్ర ఉంటుంది. ఇప్పుడు ఈ కర్ర దాటుకుంటే ఎలా వెళ్ళాలి? ఆయన జారాడో అగాధంలో పడిపోతాడు. అందుకని ఎట్లో గట్ట సిలువు కొయ్యి మీద నుండి జాగ్రత్తగా దాటి అవతలకి వెళ్ళాడట. మెలకు వచ్చిన తర్వాత ముందు అబ్బాయిని పిలువనిపించాడు, నన్ను పిలిపించాడు. స్తోత్రం చెప్పాలి. అయ్యా ఇలా వచ్చిందయ్యా కళ, ఏందయ్యా అది అన్నాడు. మరి అసలు విషయం అదే. ఆ సిలువలో నుంచి ఎగస్టాలు, ఇప్పుడు మేము కూడా సిలువ మీద ఉన్నాం అందరం, ఏమాత్రం ఎగస్టాలు చేసి కులికామో ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? పాస్టర్ గారు అవతలకు దాటారా? ఆ చిన్న బద్ద మీద ఉన్నాం. ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి, అంతేగాని హలో అన్నాం అనుకో పడిపోతామా? మా తాత ఆ కళతో మారిపోయాడండి, మారిపోయి బాప్తిసం పొందాడు. హల్లెలూయా. అంతకుముందు ఎంత వాదించేవాడో, మాకు ఉన్నాళ్లే ఆ దేవుడు లేడో ఈ దేవుడు లేడో అంటుండేవాడు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తే పుట్టావురా, నీకు తెలుసా, మీ అమ్మను అడుగు చెప్పిద్ది అనేవాడు. నేను ఎక్కడికో వెళ్తే పుట్టానంట. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ఇక్కడ స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, ఈ మహానుభావుడు దొరకడం మా అదృష్టం అండి. నా జ్ఞానం ఎక్కడదండి, నాకు తెలివి ఎక్కడదండి? ఈ బైబులే నాకు తెలివి జ్ఞానం ఇచ్చింది. నేను సేవకు వచ్చేటప్పుడు మా నాన్న వద్దన్నాడండి. ఎన్నో చదువుకోలేదు, మనకెందుకురా, మన వాళ్ళలో ఎవరు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు లేరు, మరి పాస్టర్లు అంతకంటే లేరు, నీకెందుకురా బాయ్
ఏదో ఆ తండ్రిని నమ్ముకున్నాం, ఆ మహానుభావుడిని, అలా బ్రతికేద్దాం, మళ్ళీ పాస్టర్ గెస్టర్ అని నువ్వు అనవసరంగా ఎందుకు అబ్బాయి అన్నాడు మా నాన్న. ప్రభు ఏమో నన్ను పిలుస్తున్నాడు. కానీ మా నాన్న సేవకు వచ్చిన తర్వాత భలే ప్రోత్సహించాడు. 2 ఎకరాల పొలం ఇచ్చాడు నాకు, స్తోత్రం చెప్పాలి. 2 ఎకరాల పొలం అమ్మేసి యేసు రక్తమే జయం సేవలోనే అయిపోయినాయి. హల్లెలూయా. ఓ చర్చి కట్టాను స్థలం కొని, దాన్ని విడిచిపెట్టమన్నాడు ప్రభు. 5 ఏళ్ళు ఆగిన తర్వాత దాన్ని అక్కడ విడిచిపెట్టేసి ఇంకో దగ్గరికి వచ్చి రోడ్డు మీద టెంట్ వేసుకున్నాను. అప్పుడు తిట్టాడండి మా నాన్న, కొంప అరిసెవరా నువ్వు, ఎట్లా అనుకుంటే నేను ఆ 2 ఎకరాలు నీకు ఇచ్చేవాడిని కాదని కేకలేసాడండి. కానీ మా నాన్న 2021లో చనిపోయాడండి. అప్పటికే దేవుడు నా పరిస్థితులన్నిటిని మార్చేస్తే మా నాన్న ప్రతి కూటంలో కూర్చొని కృతజ్ఞతతో ఎలా ఆయన ఈ చెంపలమ్మటై కన్నీళ్ళు దారలా కారిపోతూ ఉంటాయి, అంతగా స్తుతించేవాడు మా నాన్న. స్తోత్రం చెప్పాలి. ప్రభు ఆ రోజు నేను అడ్డుపడ్డాను, కానీ ఇలాంటి పనులు చేయటానికైనా నా కొడుకుని పిలిచావని స్తోత్రం చెప్పాలి. అజ్ఞానులకు జ్ఞానమునకు లేవనెత్తే దేవుడు ఆయన.